తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు పటేల్స్ ఐక్యతను బలహీనపరిచేందుకు చేస్తున్న కుట్రలను భగ్నం చేస్తామని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నాయకులు కొండ దేవయ్య పటేల్ పేర్కొన్నారు. మున్నూరు కాపుల్లో ఐక్యత కోసం రాజకీయాలు సైతం వదిలేసి మున్నూరు కాపుల ఐక్యత కోసం కృషి చేస్తుంటే కొంతమంది తనపైనే కుట్ర చేసేందుకు వేములవాడలో వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రతినిధి కొండ దేవయ్య పటేల్ పేర్కొన్నారు. త్వరలో 1,00,000 మందితో మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని సందర్భంగా పేర్కొంటూ వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో జరిగిన మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. కొండ దేవయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపులు హాజరు కాలేదని, తనపై నమ్మకంతో బోనాల కార్యక్రమానికి హాజరు కాని రాష్ట్ర మున్నూరు కాపు నేతలు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపులకు దేవయ్య కృతజ్ఞతలు తెలిపారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కుట్ర చేయాలని చూస్తే వేములవాడలో పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించి వారు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. బోనాలు నిర్వహించేందుకు దేశం నలుమూల నుండి వేములవాడకు ఎంతో మంది భక్తులు వచ్చినట్లే మీరు వచ్చారు తప్ప రాజన్న సిరిసిల్ల మున్నూరు కాపుల ఐక్యతను మీరేం చేయలేరని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పట్టణంలో 600 కార్లతో ర్యాలీ నిర్వహిస్తామన్న ఆలోచనకు కనీసం 60 కార్లు కూడా రాకపోవడమే దీనికి నిదర్శనమని పేర్కొంటూ త్వరలో 1,00,000 మందితో ఎన్నికలు నిర్వహిస్తామని, మున్నూరు కాపు పటేల్ సభ్యులను పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలుపు కోసం ముందుకు రావాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మాదిశరణ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా మేమందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ మేడం గారికి కూడా మొన్ననే కలిసినాము. తప్పకుండా మా అందరికీ కూడా మాకు మున్నూరు కాపులు ముందుకు కులాభివృద్ధి కోసం, మా పిల్లల చదువుల కోసం, మరి అన్నిటి కోసం కూడా మీరు కొన్ని పథకాలు, కొంత ఫండ్స్ ఇచ్చినట్టయితే మా కులం డెవలప్ అవుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా వేములవాడలో జరిగిన మీటింగ్లో మున్నూరు కాపులు నా మీద అభిమానం కొద్దీ మీరు మొన్న జరిగిన మీటింగ్లో హాజరు కాలేదు. నా మీద అభిమానం అనేది ఇంకా మరింత బలాన్ని చేకూర్చింది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవ్యులకు, రాష్ట్ర వ్యాప్తంగా కుల బాంధవ్యులు మన మీటింగ్లో హాజరు కానందుకు, నా మీద గౌరవం ఉంచినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.